అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ లాలిత్య. ఈ రోజు నేను ఉత్తరాంచల్ యూనివర్సిటీ డెహ్రాడూన్ లో ఉన్నాను. ఒక్కసారి మనం ఈ క్యాంపస్ మొత్తం ఒక్కసారి అలా చూసేసి ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, అండ్ పిల్లలకి చదువుకోవడానికి ఎంత మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, అండ్ వాళ్ళు ఆఫర్ చేసే కోర్సెస్ ఇలా చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సినవి. మనం ఒక్కసారి క్యాంపస్ లోకి వెళ్ళిపోతూ అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. లోకి వెళ్ళి చూసేదానికంటే ముందు అసలు ఫస్ట్ క్యాంపస్ గురించి పాజిటివ్ ఏంటనేది కొంచెం తెలుసుకుందాం. ఉత్తరాంచల్ యూనివర్సిటీ గత 23 ఇయర్స్గా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తూ ఇండియాలోని టాప్ 50 యూనివర్సిటీస్లో ఒకటిగా నిలిచింది. అండ్ నెక్స్ట్ ఫోర్మోస్ట్ చూసుకుంటే NAAC A+ అక్రిడియేషన్తో ఉంది. అసలు జనరలీ NAAC అక్రిడియేషన్ అసలు తెచ్చుకోవాలంటేనే కష్టమైన పని, అండ్ దాన్ని సస్టైన్ చేసుకోవడం ఇంకా కష్టం. ఎందుకంటే దానికంటూ కొన్ని సర్టెన్ ట్రేట్స్ ఉంటాయి, అంటే క్వాలిటీస్ ఉంటాయి ఫాలో అవ్వాల్సినవి. ఫ్యాకల్టీకి సంబంధించి అవ్వచ్చు, లేదా రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్కి సంబంధించి అవ్వచ్చు, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్, పిల్లలకి ఎలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా గ్రేడింగ్ ఇచ్చేటప్పుడు కన్సిడర్ చేస్తారు. సో ఇది A+ అంటే టాప్ అక్రిడియేషన్ గ్రేడింగ్లో ఉంది అంటే దీని సస్టైనబిలిటీ ఏంటనేది మనకు అర్థమవుతూనే ఉంది. అండ్ ఇంకా చూసుకుంటే ప్లేస్మెంట్స్ నంబర్లో కూడా టాప్లోనే ఉంది ఉత్తరాంచల్ యూనివర్సిటీ. అండ్ మొత్తం చూసుకుంటే ఉత్తరాంచల్ యూనివర్సిటీ మొత్తంగా 90+ ఎకర్స్లో ఉంది. మనకి కాలేజ్ అంతా 90+ ఎకర్స్లో కనిపిస్తుంది. అండ్ మోర్ దాన్ 8,000 స్టూడెంట్స్ ఫ్రమ్ ఇండియా యాజ్ వెల్ ఆస్ అబ్రాడ్ నుంచి కూడా ఉన్నారు స్టూడెంట్స్. అండ్ 100+ మల్టీ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తోంది మన ఉత్తరాంచల్ యూనివర్సిటీ. సో ఇంత క్రెడిబిలిటీని తెచ్చుకున్న యూనివర్సిటీకి సంబంధించి ఇంకా ఇన్డెప్త్ డీటెయిల్స్ తెలుసుకుందాం. బట్ మనం స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనం అడ్మినిస్ట్రేషన్ బ్లాక్కి వెళ్ళి అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో మన క్యాంపస్ టూర్లో ఫస్ట్ మనం అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్తో స్టార్ట్ చేద్దాము. ఇక్కడే మనకి అడ్మిషన్స్ అన్ని కూడా అవుతుంటే ఒకసారి అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లోకి వెళ్ళి అక్కడ ఏమేమి జరుగుతున్నాయి, అసలు ఎక్కడ యాక్టివిటీస్ ఏంటనేది చూద్దాం, పదండి. మనం ఇప్పుడు ఉత్తరాంచల్ యూనివర్సిటీ అడ్మిషన్ బ్లాక్ లోపలికి వెళ్ళిపోదాము. ఎందుకంటే ఫస్ట్ ఏదైనా అవ్వనివ్వండి, అడ్మిషన్ తీసుకోవాలి అంటే కన్సల్ట్ అవ్వాల్సిన బ్లాక్ ఇదే కాబట్టి ఏదైనా సరే స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అయినా కూడా ఇక్కడికే రావాల్సి ఉంటుంది. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి ఈ బ్లాక్ ఎలా ఉంది అనేది మొత్తం చూసేద్దాం, పదండి. అడ్మిషన్ బ్లాక్లో చూసే భాగంగా మనము ఇక్కడ అకౌంట్స్ ఆఫీస్ అని ఒకటి ఉంది. సో దాన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాము. ఎక్కడైతే మనకి హాస్టల్కి కానివ్వండి, ఏ కోర్స్కి అయినా సరే దానికి సంబంధించిన ఫీజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా తెలుసుకోవచ్చు ఇక్కడే. అడ్మిషన్ ఇన్ఫర్మేషన్ సెంటర్లోకి వెళ్దాము. ఎక్కడైతే మనకి ప్రతి కోర్స్కి సంబంధించి డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అంతా కూడా ఈ అడ్మిషన్స్ తీసుకునే సెల్లో మనం తెలుసుకోవచ్చు. ఒకసారి ఆ సెల్లోకి వెళ్ళి పేరెంట్స్ అక్కడ కౌన్సిలింగ్ కూడా తీసుకుంటున్నారు, పిల్లలకి ఏ కోర్స్ బాగుంటుంది అనేది కూడా ఒకసారి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం, పదండి. మనం ఇప్పటిదాకా ఉత్తరాంచల్ యూనివర్సిటీలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కంప్లీట్ చేసుకున్నాము. ఉత్తరాంచల్ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్ళిపోదాం. అక్కడ ఎలాంటి జర్నల్స్ ఉన్నాయి, ఎలాంటి ఈ బుక్స్ ఉన్నాయి, అండ్ యాక్సెస్ ఎలా ఉంది స్టూడెంట్స్కి, అండ్ వాళ్ళు ఎంత బాగా దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నారు అనేవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి.
ఉత్తరాంచల్ యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీకి ఉన్న పాజిటివ్ పాయింట్స్ చూసుకుంటే ఇది 3AI ప్రిన్సిపల్ మీద రన్ అవుతుంది. అంటే ఎనీ టైమ్ ఎనీవేర్ యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్. అంటే నువ్వు ఇక్కడుండే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని కాకుండా ఎనీవేర్ యూ కెన్ యాక్సెస్ ద ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా చూసుకుంటే ఈ లైబ్రరీలో మనకి కోర్సెస్ వైజ్ బుక్సే కాకుండా ఎక్స్టర్నల్గా మనకి అవుటర్ వరల్డ్కి ఎలా, కాంపిటేటివ్ వరల్డ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికి సంబంధించి కూడా ఎన్నో జనరల్ నాలెడ్జ్ బుక్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ దట్, మనకి డిజిటల్ లైబ్రరీ కూడా యాక్సెస్ చేసే ఫ్లెక్సిబిలిటీ ఉంది. అండ్ ఇంకా చూసుకుంటే ఈ లైబ్రరీ ఈవినింగ్ 8 o'clock వరకు మనం యాక్సెస్ చేసే ఫ్లెక్సిబిలిటీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నిజంగా మనకి అప్పట్లోనే ఇంత ఫ్లెక్సిబిలిటీస్ ఉంటుంటే నిజంగా మనం ఏదో చదివి సాధించే వాళ్ళమేమో. ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ చూస్తుంటే, ఈ లైబ్రరీ చూస్తుంటే ఎంతో పీస్ఫుల్గా ఉంది. నిజంగా ఓ స్టూడెంట్కి కావాల్సింది అదే కదా, ఎంతో పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, ఒక స్టడీస్కి కానీ, తన ఒక బుక్ చదివినప్పుడు అర్థం అవ్వడానికి కానీ. ఇప్పుడు మనం సెంట్రల్ లైబ్రరీ కంప్లీట్ చేసుకున్నాం కదా. నౌ వీఆర్ ఇంటూ కంప్యూటర్ ల్యాబ్స్. మనకి తెలిసిన విషయమే, ఇప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి థియరిటికల్గా ఎంత నాలెడ్జ్ అయితే ఇంపార్టెంటో, ప్రాక్టికల్గా కూడా చాలా ఇంపార్టెంట్ ఆ నాలెడ్జ్ అనేది. ఇప్పుడు మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ రావాలి అంటే దాంట్లో ల్యాబ్స్ అనేది కంపల్సరీగా వాళ్ళు యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మన ఉత్తరాంచల్ యూనివర్సిటీలో చూస్తే అసలు ల్యాబ్స్ అయితే ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్కటి సపరేట్ ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్స్ కూడా ఎంతో స్పేషియస్గా అండ్ చక్కగా పిల్లలకు ఒక లైవ్లీ ఎడ్యుకేటివ్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తున్నాయి. ఒకసారి అది చూడండి, అసలు పిల్లలు అయితే ఎంత చక్కగా వాళ్ళ ల్యాబ్ వర్క్స్ చేసుకుంటూ వాళ్ళు ప్రాక్టికల్గా నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు. అంటే ఇది ఒక ప్లేస్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి ఒక మంచి ప్లేస్ అని చెప్పొచ్చు ల్యాబ్స్ అనేది. అండ్ బీటెక్ స్టూడెంట్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇందాక మనము చెప్పుకున్నట్టు NAAC A+ అక్రిడియేషన్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని మనం అనుకున్నాం కదా. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ల్యాబ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మన బీటెక్ స్టూడెంట్స్ మేజర్లీ కాన్సన్ట్రేట్ చేసుకోవాల్సింది ల్యాబ్స్ పైన, ప్రాక్టికల్ వర్క్ పైన. ఎంత థియరిటికల్గా ఉన్నా కూడా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వెరీ ఇంపార్టెంట్. రేపు వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు దే నీడ్ టు కూప్ అప్ కాబట్టి. సో ఇక్కడ ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ల్యాబ్స్ చూస్తే ఎంతో స్పేషియస్గా అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క ల్యాబ్ ఉంది. ఇప్పుడు పైథాన్కి ఒకటి, DBMSకి ఒకటి, కంప్యూటర్ నెట్వర్కింగ్ ఒకటి, ఇలా దేని దానికి సపరేట్గా ల్యాబ్స్ ఉండడము ఎంత యూజ్ అవుతుందంటే స్టూడెంట్స్కి వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళు చక్కగా ప్రాక్టికల్గా కూడా చేసుకోగలుగుతారు. అంతేకాకుండా ఇక్కడ హై అండ్ స్పీడ్ ఇంటర్నెట్తో ఉంది యాక్సెస్ అనేది. సో వాళ్ళకి ఎలాంటి ఇంటరప్షన్స్ కూడా ఉండకుండా ఉంది. సో ల్యాబ్స్ చూసైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి నిజంగా. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.